హాయ్, వెల్కమ్ టు నవీన్ టిక్ టాకర్ ఛానల్. చూడండి, ఇక్కడ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం ఇది. చెల్మిల పాములపాడు మధ్యలో పొలాలు చూడండి, మొత్తం నీట మునిగిపోయినాయి పొలాలు. దాదాపుగా కంకి పైనే నీళ్ళు అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కూరగాయల ఆటోను జనాలు, అంటే నేను ఇప్పుడు వాగు పారుతున్నటువంటి ప్రాంతానికి వెళ్తున్నాను. జనాలు అందరూ వాగుకి యువతల ఆటోలు పెట్టుకున్నారు. అవతలకి యువతలకి రాకపోకలు చాలా ఇబ్బంది ఉంది. వాగులోకి జనాలను దాటించడానికి ఆ పుట్టి అనేది ఒకటి ఇక్కడ పెట్టారు. చూడండి, ఇక్కడ పంట పొలాలు అయితే మొత్తం పూర్తిగా మునిగిపోవడం జరుగుతుంది. వాగు దగ్గరికి వెళ్తున్నాను నేను. ఈ వీడియో మీరు మధ్యాహ్నం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా చూపిస్తాను నేను. అంటే మునిగిన పంట పొలాలు కానీ, జనావాసాలు, అంటే ఈ యొక్క వాగు అనేది ఇట్లా వచ్చినప్పుడు జనావాసాలు అనే వాళ్ళు ఎంత తీవ్ర ఇబ్బందులు పడతారనేది. ఇక్కడ చూడండి, ఈ ముఖం అనేది ఇంకా కొసలు తప్ప ఏం కనిపిస్తలేదు. చూడండి, బాగా చూడండి, పూర్తిగా మునిగిపోయింది. అంటే దాదాపు 6 అడుగుల పైనే నీకు ముఖజొన్న ఉంటుంది. అటువంటిది 5 అడుగుల కంటే ఎక్కువే మునిగిపోయింది అన్నమాట. ఇది రైతుకు అతివృష్టి వచ్చింది. చాలా రోజుల తర్వాత రాయలసీమ జిల్లాలకు అతివృష్టి వచ్చింది. చూడండి, మన హరిబాబును విజయకాంత్ ఆల్రెడీ మీకు చూసే ఉంటారు. విజయకాంత్, ఈ యొక్క విజయకాంత్ కూడా చూడడానికి వచ్చాడు వాగు ఎలా పారుతుంది ఏంటి అనేది. చూడండి, ఇంకా కొద్ది దూరం పోయేసరికి పంట పొలం మొత్తం అయితే మునిగిపోయింది. చూడండి, ఇది మొత్తం తారోడు కదా, తారోడు మీద చూడండి పిల్లలు కెరింతలు కొడుతున్నారు బాగా, చిన్నపిల్లలు. చూడండి, వాగు పాడుతున్నటువంటి దృశ్యము రోడ్డు మీద. ఇది స్టార్టింగ్లో అనమాట. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ నడవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. చాలామంది చూడడానికే వస్తున్నారు ఇక్కడికి. ఇంకా మీరే చూడండి, ఈ పంట పొలాలు ఇక్కడ చూడు పూర్తిగా మునిగిపోయింది. చూడండి, ఇక్కడ ఇంకా పోయే కొద్దీ అక్కడ నీళ్ళు తప్ప పొలం కనపడతలేదు. అంటే అంత అటువంటి వర్షం పడింది, బాగా పడింది. రాయలసీమ జిల్లాలో చాలా రోజులు వర్షం పడక దాదాపు 3 సంవత్సరాలు అయింది. 3 సంవత్సరాలకు గాను ఆ వర్షం అనేది ఇప్పుడు పడడం జరిగింది. చూడండి, ఎంత ఉధృతిగా వాటర్ అనేది ఎంత ఉధృతిగా పారుతుందో చూడండి. చూడండి, ఇటువంటి ఇది అన్ని బంద్ చేస్తాను. అదే కదా, ముందు వస్తున్నావురా. చూడండి, వాక్ అయితే చాలా పడుతుంది. అయితే నడుచుకుంటూ వస్తారు. కాలు తీసి పెడితే మాత్రం మనిషి అనేది కొట్టుకుపోయే ప్రమాదం ఉంది. చూడండి, అవతలికి ఇవతలికి అంటే మాకు పావులపాడు ఈ నుంచి కిలోమీటర్ ఉంటుంది. మేము ఏదన్నా అత్యవసరం వచ్చినా పావులపాడు పోయేటువంటి పరిస్థితి లేదు. సంతోషమే, మాకైతే సంతోషమే. కానీ ఏం చేస్తాం, ఇక్కడ పంట పొలాలు అనేది మునిగిపోవడం అనేది కొంచెం బాధాకరమే. అయినప్పటికీ మాకు 3 సంవత్సరాల నుంచి వాన లేదు కాబట్టి ఇప్పుడు పడడం వల్ల చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం మేము కూడా. ఏది ఏమైనా ఇంకా ఈ వర్షం అనేది ఆ చెరువులు కుంటలు అన్నీ తలపిస్తున్నాయి. చాలా మంచి వర్షం పడింది. ఇంకా ఈ వర్షం అనేది తగ్గి ఈ యొక్క పంట పొలాలు అనేది బయటపడితే రైతు కూడా ఆనందం వ్యక్తం చేస్తాడు. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి.